దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు యొక్క పాదముల చెంత మనమందరము మరొక పర్యాయము కలుసుకోవడానికి దేవుడి కృప చూపిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ప్రార్థన సావాసంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన భాగ్యము ఎంతో గొప్పది కనుక మీరందరూ కూడా బాగున్నారని విశ్వాసంతో నమ్ముతున్నాను. అంతేకాకుండా మీ అందరి కొరకు మేము ప్రతి దినము ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీరు కూడా మా కొరకు, సంఘముల కొరకు, పరిచర్య కొరకు దయచేసి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నారు. సరే, మంచిది. మరి యొక్క లైవ్ ప్రోగ్రాన్ని మనము ప్రార్థన ద్వారా ప్రారంభం చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి గొప్ప దేవా, నీ ప్రేమ కలిగిన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యమైనటువంటి కార్యములను జరిగిస్తూ ప్రతి మనుషుని ఎడల నీ చిత్తమును నెరవేరుస్తూ నీ ఉద్దేశములను, నీ తలంపులను ప్రతి మనుషునికి కలగజేస్తూ వాటి ప్రకారము నడుచుకోవటానికి నీవు బోధించిన బోధను, నువ్వు మాకిచ్చిన జీవము కలిగిన వాక్యమును ధ్యానించుటకు తండ్రి నీ కృపను చూపినందుకు నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడమైన తండ్రి, ఈ దినమంతయు కూడా మమ్మలను నీ పరిశుద్ధమైనటువంటి సన్నిధితో మమ్మలను కప్పండి. అంతేకాకుండా ఎందరైతే ఈ లైవ్ ప్రోగ్రామును వీక్షిస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకము తెచ్చుకోనమని నీ పాదముల చెంత నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా, ఈ వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా నువ్వు మాతో మాట్లాడుమని, నీ సన్నిధి కాంతిని మాకు మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మనమందరం కలిసి ఒక చిన్న పాట పాడుతూ ప్రభు నామాన్ని మనమందరం కూడా మహిమపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. అందరికీ వచ్చిన పాటను పాడుతూ ప్రభు యొక్క నామమును ఘనపరుచుకుందాం. దేవునికి స్తోత్రములు, దేవునికి మహిమ కలుగును గాక. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా అనే పాట పాడుతూ ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. నీ మందిరమై నేనుండగా
నిర్మించినటువంటి దేవాలయం సొలొమోనుది బహు సుందరమైనటువంటిది. ప్రైజ్ ది లార్డ్. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. నాడు నిర్మించే దేవాలయం రాజు సొలొమోను బహు సుందరం. అట్టి దేవాలయం నాకు కలిగించవా, అట్టి దేవాలయం నాకు కలిగించవా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. ప్రైజ్ ది లార్డ్. ఆ దినములలో భక్తురాలైనటువంటి అన్న చేసిన ప్రార్థన దేవుడు విని సొలొమోనునిచ్చినాడు. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. అన్న ప్రార్థనలు విన్నావుగా, నేనున్నానని అన్నావుగా. నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన, నాడు సమూయేలుతో బహుగా మాట్లాడిన దేవ నాతోని మాట్లాడవా, దేవ నాతోని మాట్లాడవా, దేవ నాతోని మాట్లాడవా,
యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, నిత్యము నిన్ను స్తుతింతును, నిత్యము నిన్ను స్తుతింతును, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ కట్టడలో నన్ను నిలుపుమా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా, వెంబడిస్తాను నిన్ను యేసువా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందరము కూడా కళ్ళు మూసుకున్నట్లయితే దేవుని యొక్క 2 నిమిషాలు ప్రభు నామాన్ని స్తుతించుదాం. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన కార్యములు అతి గంభీరమైనవి, శ్రేష్టమైనవి, అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనటువంటివి. ఆయన సన్నిధి విలువైనది. ఆయన నీ కొరకు అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడు. సమస్తమును నీ కొరకు త్యాగము చేసి, సమస్తము నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి నా జీవితంలో ప్రత్యేకంగా ప్రభు మనతో మాట్లాడినట్లుగా హృదయాలను తెరిచి ఒక ప్రభువుతో అడుగుదాం. ప్రభువా, నీవు మాతో మాట్లాడండి, నీవు మమ్మలను దర్శించండి. నీ పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానము చేయటానికి, నీ పరిశుద్ధమైన లేఖనాన్ని మా జీవితములో నివసింప చేయటానికి నీవు మాతో మాట్లాడండి. నీ వైపు మేము చూస్తున్నాం. మా 2 హస్తములను ఎత్తి నిన్ను వేడుకుంటున్నాను. దేవానికి స్తోత్రం. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రము యేసయ్యా. ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచువాడా, స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా. స్వస్థత నొసగువాడా, స్తోత్రం యేసయ్యా. మది తరిగి చాపి మహిమలు చేయువాడా, మది తరిగి చాపి నీ మహిమలు చేయువాడా,
నువ్వు మహిమలు చేయగలిగిన గొప్ప దేవుడు. నీ పరిశుద్ధమైన లేఖనమును మాతో మాట్లాడింప చేయము, మమ్మలను దర్శింప చేయమని నీ బిడ్డలముగా నేను అడుగుతున్నాం. ఈ ఉదయకాల సమయం నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని, ప్రత్యేకించి నీ పరిశుద్ధమైన లేఖనం మమ్మల్ని దర్శించినట్లుగా మేము ప్రార్థిస్తున్నాం. సహాయం అనుగ్రహించమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా ప్రభు యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు ప్రత్యేకించి మనకు గత కొన్ని దినాల నుండి నేర్పిస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆ మాటలన్నిటినీ కూడా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నిజంగా దేవుని కార్యములు అతి గంభీరమైనవి, అతి శ్రేష్టమైనవి కనుక ఆయన చేసే కార్యములన్నిటినీ కూడా మనము ధ్యానపూర్వకంగా ధ్యానించే వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందున దేవుని యొక్క వాక్యములో నుండి గత 2 సార్లు మనము దేవుని వాక్యాన్ని 2 రోజుల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు. దేవునికి మహిమ. ఆ ప్రార్థన అనే అంశాన్ని మీ మధ్యలో నేను పంచుకుంటున్నాను. గత 2 దినాలు మీ మధ్యలో పంచుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో చాలామంది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ ప్రార్థన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని జీవించటానికి బాధపడుతూ ఉంటారు. కనుక ఈ సమయమందున గత 2 దినాలు మనం ప్రార్థన చేయటానికి ప్రార్థన గురించినటువంటి అంశాలను నేర్చుకోవడానికి దేవుడు మనకు కృప చూపించాడు. ఈ దినమున కూడా ప్రార్థన అనే అంశాన్ని ధ్యానం చేయటానికి దేవుడు ప్రత్యేకించి మనతో మాట్లాడినట్లుగా మనము ఎదురు చూద్దాం. మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను సిద్ధపరచుకొని ముందుగా ఉండాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యంలో ప్రార్థనను గురించిన సంగతులు మీకు గుర్తు చేస్తాను. మన ప్రార్థన చేయు విధానం ఈ రోజున మనం నేర్చుకుందాం. గత 2 దినాలు ప్రార్థనకు ఆటంకము కలిగించేటువంటి సంగతులను మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత దేవునికి స్తోత్రం, అంతకుముందు ప్రార్థన చేసేటప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చెయ్యాలి అనే సంగతులు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందున ప్రార్థన చేయు విధానం అనేది మనము ఈ దినమున నేర్చుకుందాం. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. లూకా సువార్తలో 18వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు తన శిష్యులకు చెప్తున్నటువంటి సంగతి, మీరు ప్రార్థన చేయనప్పుడు విసుగకుండా ప్రార్థన చేయాలి అనే సంగతులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం అది. కనుక మనము ప్రార్థన చేయటానికి మన జీవితాల్లో మనం అన్నీ సిద్ధపరచుకుంటాం, అన్ని రకాలుగా మనము ఏర్పాటు చేసుకుంటాం. మన గృహంలో స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాం. అంతేకాకుండా మనము ప్రార్థన చేసేటప్పుడు మనకున్న ఆటంకాలన్నింటినీ తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చాలామందికి ఒక చిన్న ఆలోచన లేకపోతే చిన్న అనుమానం, మనము ఎలా ఉండి ప్రార్థన చేయాలి, ఎలాగూ ఉండి ప్రార్థన చేయాలి, దానినే ప్రార్థన చేయు విధానం అని అంటారు. ప్రియులారా గమనించాలి, పరిశుద్ధ గ్రంథంలో ఒక 5-6 విషయాలను ఈ ఉదయకాలం మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు విసుగకుండా ప్రార్థన చేయాలి. మనము మన జీవితంలో విసుగు లేనటువంటి స్థితి కలిగిన వారమై మనం ప్రార్థన చేయాలి అని పరిశుద్ధ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రియులారా, మన జీవితంలో
విసుగుదనం అనేది ఉండకుండా ప్రార్థించాలి. అంతేకాకుండా మన ప్రార్థన చేసే విధానాలు, చాలామంది సంఘములో మోకరించడానికి, సంఘములో ప్రార్థన చేయడానికి కూడుకున్నప్పుడు కొంతమంది మోకరిస్తారు, కొంతమంది నిలబడతారు, కొంతమంది నడుస్తూ ప్రార్థన చేస్తారు. వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండి ప్రార్థన చేయాలి అనేటువంటి విషయాలను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవుని యొక్క లేఖనం ఇలా రాయబడి ఉంటుంది. 13వ వచనం దేవుని వాక్యమును నేను చదువుతున్నాను. 18వ అధ్యాయం 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. బాగా వినాలి. ఈ 18వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు కొన్ని ఉపమానాలు జ్ఞాపకం చేశాడు. అందులో ఈ ఉపమానంలో ఉన్న 2వ భాగం మనం చదువుతున్నాం. సుంకరి దేవుని మందిరములో నిలువబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బాగా వినాలి. చాలామంది ఈ మాటలను కూడా వ్రాసుకుంటే సంతోషమని కోరుతున్నాను. నిలబడి సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, పాపినైన నన్ను కరుణించుము అని చెప్పి ఆయన నిలుచుండి ప్రార్థిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మన ప్రార్థన చేయ విధానంలో మొదటిది, మనం నిలబడి కూడా ప్రార్థన చేయవచ్చు. సుంకరి నిలబడి ప్రార్థించాడు. బాగా గమనించాలి. నిలుచుండి ప్రార్థన చేయటం వలన దేవుడు మన ప్రార్థన వినడేమో అని అనుమానము నీకు అక్కరలేదు. సుంకరి నిలుచుండి ప్రార్థించాడు ప్రభు పాదముల చెంత. మనము కూడా నిలవబడి ప్రార్థన చేయవచ్చు. అంతేకాదు ప్రియులారా, మీరు నెహెమ్యా గ్రంథములో చదివినట్లయితే ప్రవక్తగా, అంతేకాకుండా దేవుని యొక్క సన్నిధానమున భక్తిగా ఉన్నటువంటి భక్తుడైనటువంటి నెహెమ్యా కూడా ఆయన కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ఇలా రాయబడి ఉంటుంది. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటునే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచు వచ్చిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక దేవుని యొక్క సన్నిధానమున నెహెమ్యా అనేటువంటి భక్తుడు నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఈ నెహెమ్యా తన యొక్క ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ కొన్ని మాటలను వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏమని గుర్తిస్తున్నాడు అని అంటే, మనము అన్యజనులలో నుండి దేవుడు మనలను ప్రత్యేకపరిచాడు. దేవుడు ప్రత్యేకపరిచాడు. బాగా గమనించండి. దేవుడు అన్యజనులలో నుండి మనల్ని ప్రత్యేకపరిచాడు గనుక మనము నిలువబడి మన పాపములను ఒప్పుకొని మనం ప్రార్థించాలి. ఒక మనుష్యుడు తన పాపములను ఒప్పుకొనడానికి మూలమైన ఆధారమే ప్రార్థన. ఈ మూలమైన ఆధారమైన ప్రార్థన జీవితం నెహెమ్యా కలిగి ఉన్నాడు గనుక నెహెమ్యా అంటున్నాడు, మనము దేవుని సన్నిధానమున నిలవబడి మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఈ నెహెమ్యా గురించి మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మీరు నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే నెహెమ్యా ఎంత మంచి ప్రార్థనా పరుడో అనే సంగతి మనకు అక్కడ కనబడతారు.
యెరూషలేము యొక్క మందిరపు యొక్క గోడలు కూలిపోయినప్పుడు, ప్రాకారములు కూలిపోయినప్పుడు, ఆ యెరూషలేము మందిరం యొక్క ప్రాకారములను కట్టుటకు తాను పనిచేస్తున్నటువంటి రాజు దగ్గర తన ముఖమును చిన్నబుచ్చుకొని ఉండగా రాజు అడిగాడు, అయ్యా నీకేమైంది అని అడిగితే, నా దేవుని మందిరం యొక్క ప్రాకారములు కూలిపోయినాయి. తన సొంత అవసరతను గురించి నెహెమ్యా చెప్పుకోలేదు. ఎందుకు అనంటే దేవుని మందిరము కొరకు ఈ నెహెమ్యా ప్రతి నిత్యము ప్రార్థించేవాడు. వాస్తవానికి రాజు దగ్గర ఒక పనివాడు. రాజు త్రాగుచున్నటువంటి ఆ పానీయపు యొక్క గిన్నెను అందించేటువంటి వాడు. బాగా గమనించాలి. మీరు కీర్తన గ్రంథంలో చదివితే కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము. అంతేకాకుండా మత్తయి సువార్తలో మాటలు రాయబడి ఉంటాయి. కీర్తన గ్రంథములో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని రాయబడి ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు తాను అప్పగింపబడక మునుపు తాను ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని చెప్పి, అయినను నీ చిత్త ప్రకారమే జరిగించుమని అంటాడు. ఈ గిన్నెను గురించిన వర్తమానం వేరుగా ఉంది. కానీ ఇక్కడ రాజు దగ్గర ఈయన గిన్నెను అందించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. షూషాను కోటలో ఉన్నటువంటి ఈ యొక్క నెహెమ్యా యెరూషలేము మందిరమును గురించి బాధపడుతూ దేవుని యొక్క సన్నిధానమున రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మందిరమును గురించి విన్నటువంటి అర్తషస్త రాజు ఈ నెహెమ్యాకు పర్మిషన్ ఇచ్చాడు, నువ్వు వెళ్ళి నీ దేవుని మందిరాన్ని కట్టడానికి నువ్వు వెళ్ళు. ఆ సమయం అంతయు కూడా మీరు చదివితే 9వ అధ్యాయానికి రాగానే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వారితో ఈ మాట చెప్తా ఉంటాడు, మీరందరూ కూడా మనమందరము కూడా అన్యజనులలో నుండి ప్రత్యేకించబడ్డాము. అయితే మనమున్న చోటుని, మనము నిలబడిన చోటునే మనమందరము కూడా దేవునికి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థించాలి? మన పాపములను మనం ఒప్పుకొని మనం దేవునికి ప్రార్థన చేయాలి. ఈ మందిరమునకు కట్టబడటానికి, లేకపోతే యెరూషలేము ప్రాకారములు కట్టబడటానికి మన పాపములు అడ్డుగా ఉన్నాయేమో, ఆ అడ్డుగా ఉన్న పాపములు తొలగించుకొనుటకు మనము నిలిచుండి ప్రార్థించాలి. మొట్టమొదటి అంశం, నువ్వు నిలవబడి ప్రార్థన చేయవచ్చు. ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాట చెప్పాడు. ఎందుకు ఆ పాపముల గురించి మాట చెప్పాడు అంటే, మీరు దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి ఉంటుంది అని అంటే, చదువుదాం ఒకసారి. మీరందరూ కూడా వాక్యమును, పరిశుద్ధ గ్రంథాలను మీరు తెరిచి ఉంచి ఉన్నారని కోరుతున్నాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం ఇలా రాయబడి ఉంటుంది, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. బాగా గమనించాలి. నువ్వు ఎక్కడైతే నిలుచుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ నిలువబడి నువ్వు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలకు నెహెమ్యా గుర్తు చేస్తూ ఉన్నాడు, మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఎందుకంటే దేవుడు మనలను అన్యజనులలో నుండి ప్రత్యేకపరిచాడు. దానికి ఆధారం నా పేరు పెట్టబడిన నా జనులు. అంటే దేవుని పేరు పెట్టబడిన దేవుని జనాంగముగా నీవు ఉన్నావు కనుక నీ పాపములను ఒప్పుకొని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన 100%గా వింటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి. మొట్టమొదటిగా నువ్వు నిలవబడి ప్రార్థన చేయవచ్చును. నెహెమ్యా జీవితాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను. నెహెమ్యా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి మంచి పరిచారకుడు. ఒక చేత యుద్ధము చేస్తూ, ఒక చేత తన యొక్క మందిరపు యొక్క ప్రాకారపు యొక్క గోడలను కట్టాడు. తాపి పని చేస్తూ దేవుని యొక్క మందిరపు యొక్క ప్రాకారములను కట్టినట్టు ఈ నెహెమ్యా గ్రంథములో మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా దేవుని పిల్లలమైన మనము మోకరించి కూడా ప్రార్థన చేయాలి. ఏం చేయాలండి? మోకరించి కూడా. చాలామంది నిలబడి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా, మోకరించి ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడు. తప్పు.
నువ్వు నిలబడి ప్రార్థన చేసినా ప్రభువు వింటాడు. రెండవదిగా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి. మీరు పరిశుద్ధ గ్రంథములో మీరు చదివినట్లయితే దానియేలు గురించి కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాను. దానియేలు గ్రంథము దయచేసి తెరుచుకోనండి. 6వ అధ్యాయం మీరు 10వ వచనములో ఒక మాటను చదివినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దానియేలు మంచి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు. దానియేలు పనిచేస్తున్నటువంటి సంస్థానములు 120 సంస్థానముల పైన ఒక నాయకుడిగా ఉన్నాడు. ఈ 3 నాయకులలో ఈయన ప్రాముఖ్యుడుగా ఉన్నాడు. మీరు 2వ వచనంలో చదివితే ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఈ 3 నాయకులుగా ఉన్నటువంటి వీరిని దేవుని యొక్క సన్నిధానమున ఈ యొక్క రాజ్యములో, ఈ బబులోను రాజ్యములో ఉన్నటువంటి ఈ ఈ దర్యావేషు రాజుగా ఉన్నటువంటి సమయమున ఈ దానియేలు భక్తుడు ప్రార్థన చేయటానికి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు, కానీ దేవుని యొక్క సన్నిధానమున ఈ దేవుని యొక్క వాక్యములు మనం చదివినట్లయితే దేవుడు ప్రత్యేకించి దానియేలుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. అయితే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి రాజుకు దర్యావేషు ఒక శాసనాన్ని నియమించాడు. ఏమని శాసనాన్ని నియమించాడంటే, ఈ 30 రోజులు నన్ను తప్ప వేరొకరిని కొలవడానికి వీలు లేదు, నన్ను తప్ప వేరొకరిని పూజించడానికి వీలు లేదు. మీరు 5వ వచనములో, 4వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో చదివితే ఈ మాటలన్నీ కూడా అక్కడ రాయబడి ఉంటాయి. ప్రియులారా, గమనించాలి. రాజు నియమించినటువంటి శాసనమును ఎవరు ధిక్కరించినా వారిని సింహపు బోనులో వేయాలి అనేది రాజు యొక్క తీర్మానం. కానీ దానియేలు చెరపట్టబడినటువంటి వారిలో నుండి తేబడిన వాడైనప్పటికీ కూడా దానియేలును దేవుడు ప్రేమించి ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. ఒక ఉన్నతమైన ఆధిక్యతను ఇచ్చాడు. 120 సంస్థానములలో ఉన్న అధిపతులందరికీ ఈయన ఒక నాయకుడిగా ఉన్నాడు. ఈయనతో పాటు మరి 2 ఉన్నారు. 3 నాయకులలో ఈయన ముఖ్యుడిగా ఉన్నాడు. అంటే దానియేలును నమ్మినంతగా ఆ దేశంలో ఉన్న ఏ నాయకుని, ఏ అధిపతిని ఆ దర్యావేషు నమ్మలేదు, ఆ రాజు నమ్మలేదు. కాబట్టి దానియేలు భక్తిపరుడని ఆ రాజుకు తెలుసు. కానీ సంగతి ఏందో తెలుసా, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు, ప్రధానులు, సైన్యాధిపతులు, సేనాధిపతులు అందరూ కలిసి ఒక ఖండితమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు. మీరు ప్రార్థించకూడదు, నన్ను తప్ప మీరు వేరొకరిని పూజించకూడదు అనే పద్ధతిని వారు తీసుకొని వచ్చారు. జరిగింది ఏంది మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ లేఖనములు మనం చదువుతూ ఉంటున్నాం. ప్రియులారా, దానియేలు ఆ మాట విన్నాడు. ఆ శాసనం అగ్రి అయిపోయింది, ముద్ర వేయబడ్డది, ప్రజలందరికీ ప్రకటన చేయబడ్డది. కానీ దానియేలు చేసేటువంటి ప్రార్థన దానియేలు మానుకోలేదు. మీరు బాగా శ్రద్ధగా 10వ వచనం చదివితే అక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది. ఇట్టి శాసనం. ఏ శాసనము? ఇట్టి శాసనం. రాజు ఏది నియమించాడో ఆ శాసనం, రాజు ఏది ప్రకటన చేయమన్నాడు ఆ శాసనం. చూడండి 4వ వచనం. అందుక ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుష్యులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందు అతని లోపమును కనుగొనలేకపోయారు. ఆలోచించారు. తనతో పనిచేసేటువంటి వారందరూ కూడా తనను ఇరికించాలని, లేకపోతే తనను బాధ పెట్టాలని,
తనను శ్రమ పెట్టాలని, తనపైన నిందను వేయాలని తన యొక్క హృదయంలో ఆలోచన కలిగి ఉన్నారు. దానియేలు ఏ విషయంలో కూడా తన నమ్మకత్వాన్ని పోగొట్టుకోలేదు. బాగా గమనిస్తే దానియేలు జీవితంలో దేవునికి నమ్మకమైనటువంటి జీవితం. కొంతమంది దానియేలు వల్ల జీవించాలని ఆశపడతారు, కానీ దానియేలుకు వచ్చినటువంటి శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను తట్టుకునేటువంటి శక్తిని కోల్పోతారు. కానీ దానియేలు విషయంలో మనం గమనిస్తే ఆయనతో ఉన్నటువంటి వారందరూ ఏం ఆలోచించారు? ఈయన నిరికించాలి, ఈయనపై నింద వేయాలంటే దేవుని యందు తప్ప, దేవుని పద్ధతిని తప్ప వేరొక పద్ధతి ఆయన దగ్గర దొరకలేదు వారికి. కనుక దేవుని యొక్క పద్ధతిని వారు గుర్తించి 30 రోజులు ప్రభువా రాజా నిన్ను తప్ప ఇంకొకరిని పూజించడానికి వీలు లేకుండా శాసనాన్ని పెట్టేశాడు. కానీ దానియేలు ఏం చేశాడు? 10వ వచనం, ఇట్టి శాసనం సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం తనకు శ్రమ వచ్చిందని తెలుసుకున్నా, తనకి ఇబ్బంది కలిగిందని తెలుసుకున్నా, తాను తనపై నింద వేయటానికి తన తోటివారు ప్రయత్నిస్తున్నారని ఎరిగి ఉన్నప్పటికీ కూడా తాను రెగ్యులర్గా యథాప్రకారం రెగ్యులర్ ప్రేయర్, తాను ప్రతిరోజు చేసే ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడు? తన ఇంటిలోనికి వెళ్ళి ప్రకారముగా అనుదినము ఎవ్రీడే ప్రతిరోజు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అంటే మోకరించి ప్రభువునకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను మీతో చెప్పవలసిన సంగతి ఏంటంటే, మొదటిగానేమో నిలుచుండి ప్రార్థన చేయవచ్చును, రెండవదిగా మనము మోకరించి ప్రార్థన చేయవచ్చును. దేవుని మందిరాల్లో ఎక్కడ చూసినా, ప్రతి సంఘాల్లో, ప్రతి మందిరంలోనికి వెళ్ళగానే ప్రతి మనుషుడు, ప్రతి విశ్వాసి మోకరించి ప్రార్థన చేస్తారు. దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దావీదు దినమునకు 7 మార్లు ప్రార్థన చేసేవాడు. చూడండి, దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ఇచ్చే సమయాన్ని, దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని, దేవునికి ప్రార్థించే విధానమును, పద్ధతిని ఆయన మర్చిపోలేడు. ప్రియులారా, మనము కూడా దేవుని యొక్క పద్ధతిని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. దేవునికి ఇచ్చే సమయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ప్రియులారా, రెండవదిగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను, మన జీవితంలో దానియేలు మోకరించి ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి. మోకరించి వాక్యములో మనం చదివితే దానియేలు ప్రార్థన చేస్తున్నప్పుడు అధిపతులు చూశారు, దేవునికి స్తోత్రం, పట్టుకున్నారు. ఆయనను తీసుకొని వెళ్ళి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళగానే అతన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడేమన్నాడు? సింహపు బోనులో వేయమన్నాడు. సింహపు బోనులో వేయబడినప్పుడు సింహములు ఎదురు చూస్తూ ఉన్నాయి. అవి భయంకరమైన ఆకలితో ఎదురు చూస్తున్నాయి. మాకు పనివారు ఏదైనా తీసుకొని వచ్చి వేస్తారేమో అని. కానీ దానియేలు సింహపు బోనులో వేయబడినప్పుడు దానియేలును చూసినటువంటి సింహం యొక్క ఆకలి ఆగిపోయింది. దానియేలును చూసి సింహమును భయపడటం ప్రారంభించాయి. వాస్తవానికి దానిని చూసినప్పుడు ప్రతి మనుషుడు భయపడతాడు. కానీ దానియేలును చూడగానే దానియేలు యొక్క భక్తి జీవితం, దానియేలు యొక్క ప్రార్థన జీవితం ఆయనకు తోడుగా ఉండటం వలన ఆయన మోకరించి గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించడాన్ని బట్టి తనకున్నటువంటి శ్రమ నుండి ఆయన తప్పించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, దానియేలుకు చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అవన్నీ కూడా ధ్యానించడానికి ప్రభు చిత్తమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మూడవదిగా మనము కూర్చుండి కూడా ప్రార్థన చేయవచ్చు. మీరు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో 17వ అధ్యాయములో మీరు చదివితే 16వ వచనములో మనం బాగా గమనించినట్లయితే, ఇందాక నేను మీకు గుర్తు చేశాను దావీదును గురించి మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు 17వ అధ్యాయం మీరు 16వ వచనములో చదివినట్లయితే 15, 16 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. నాతాను తనకు ప్రత్యక్షమైన దానిని బట్టి
ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగు మనవి చేసెను. దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను? నా ఇల్లు ఏమాత్రపుది? దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లు దయపాలించి నీతో మాట్లాడి నా సంతతిని ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. ఈ వచనాలన్నీ కూడా చదువుకుంటూ వెళ్తే దానియేలు కూర్చుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు కూర్చుండి ఆయన ప్రార్థిస్తున్నాడు అని ఆలోచన చేస్తే 17వ అధ్యాయంలో మీరు చదివితే నాతాను అనేటువంటి ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. క్షమించాలి, నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దావీదుకు ఒక ప్రత్యేకమైన వర్తమానమును, దేవుడు అనుగ్రహించిన వర్తమానము ప్రవక్త అయిన నాతాను తీసుకొని వచ్చాడు. ఏంటిది దేవుడు అనుగ్రహించిన వర్తమానం అనంటే, దేవుడు నాతాను ప్రవక్తతోనే దావీదుతో ఇలా మాట్లాడుతున్నాడు. దావీదా, నీవు నా సేవకుడవు, బాగా గమనించు. ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా ఉన్నావు. అయితే నీ జీవితం ఎలాంటిదో తెలుసా? 7వ వచనం 8వ వచనంలో చదివితే వాక్యంలో ఇలా రాయబడి ఉన్నది, నీవు నా ఇశ్రాయేలు ప్రజలైనటువంటి జనులకు నువ్వు అధిపతిగా ఉన్నావు. అయితే నువ్వు ఎక్కడి నుండి వచ్చావో తెలుసా? గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసుకొని వచ్చాను. ఎంత మంచి మాట అండి. గొర్రెల వెంబడి తిరుగుతున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి నేను నీకు ఘనతనిచ్చాను, నేను నీకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాను, నీకు మంచి ఆధిపత్యాన్ని ఇచ్చాను, ఉన్నతమైన స్థానంలో నేను నిలబెట్టాను. అయితే జాగ్రత్తగా విను దావీదు, నీ సంతతిలో నుండి వచ్చిన వారు మాత్రమే నాకు మందిరాన్ని కడతారు. షాక్ అయిపోయాడు దావీదు. నేను మందిరాన్ని కడదామని చెప్పి దావీదు అన్ని సిద్ధపరుచుకున్నాడు, అన్ని ఆలోచన కలిగి ఉన్నాడు. చివరికి ప్రవక్త అయిన నాతాను దగ్గరికి వచ్చి సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? భక్తుడైనటువంటి నాతాను, ప్రవక్త అయిన నాతాను అంటున్నాడు, నా సేవకుడైనటువంటి అధిపతి అయినటువంటి దావీదా, నీ ద్వారా దేవుడు మందిరాన్ని కట్టడు, నీ సంతతి నుండి వచ్చిన ఒక మనుష్యుని ద్వారా, ఒక వ్యక్తి ద్వారా దేవుడు మందిరాన్ని కడతాడు అని చెప్పాడు. వెంటనే తాను షాక్ అయిపోయాడు. దావీదును గురించిన సంగతి అంతా అక్కడ రాయబడి ఉన్నది. దావీదును గురించి నాతాను అంటాడు, గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు నిన్ను తీసుకొని వచ్చాడు, నిన్ను అధిపతిగా చేశాడు, ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేశాడు, వారు నడిపించే యోగ్యతను దేవుడు నీకు ఇచ్చాడు. అయితే దేవుని మందిరానికి ఒక కర్ర కూడా నువ్వు తీసుకొని రాలేదు. దేవదారు రాను కర్రను కూడా నీవు తీసుకొని రాలేదు. దేవుని మందసము పట్టబడినప్పుడు నీవు అక్కడ లేవు. దేవుని మందసాన్ని తీసుకుని రావడానికి నీకు శక్తి సరిపోలేదు. దేవుని మందసం ముందు భయంకరంగా నీవు ద్రాక్షారసంను త్రాగి నువ్వు విచ్చలవిడిగా నాట్యము చేసి దాన్ని స్తుతించినను నేను కోపపడలేదు. కానీ నీలో నుండి వచ్చిన మనుషుని ద్వారానే దేవుని మందిరమును నేను కట్టిస్తాను అన్నప్పుడు ఆ మాటను విని తట్టుకోలేక తన ఇంటిలోనికి వెళ్ళి కూర్చుండి ఏం చేస్తున్నాడు? దేవునికి మనవి చేస్తున్నాడు. ప్రభువా, ఇదంతా నువ్వు నన్ను ఇచ్చించావు. అప్పుడు ఒప్పుకుంటున్నాడు, తనను తాను పరిపూర్ణంగా తగ్గించుకొని ఒప్పుకుంటున్నాడు. ప్రభువా, నన్ను నేను తగ్గించుకుంటున్నాను, నువ్వు నన్ను హెచ్చించావు, నువ్వు నాకు ఘనతనిచ్చావు, నువ్వు నాకు అభివృద్ధినిచ్చావు, నువ్వు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నేను గొర్రెల దొడ్డిలో నుండి నన్ను పిలుచుకొని ఇశ్రాయేలు ప్రజలకు అధిపతిగా నువ్వు నన్ను చేసావు. పర్వాలేదు ప్రభువా, నీ చిత్తమే జరిగించు అని కూర్చుండి దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. కూర్చుండి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. 3వ విషయం మీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు ఇంట్లో కూర్చుండి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవచ్చు. మొదటిగా నువ్వు నిలబడి ప్రార్థన చేయవచ్చు. నిలబడి నడుస్తూ దేవుని సన్నిధానమున నువ్వు ప్రార్థన చేయవచ్చు. రెండవదిగా మనం చదువుకుంటున్నాం, నీవు మోకరించి ప్రార్థన చేయవచ్చు.
మూడవదిగా మనం చదువుతున్నాం, నీవు మోకరించి ప్రార్థన చేయవచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నాలుగవదిగా దేవునికి నమస్కారము చేస్తూ నువ్వు ప్రార్థన చేయవచ్చు. నిర్గమకాండములో మీరు చదివినట్లయితే 34వ అధ్యాయములో 8వ వచనములో మనం చదివితే దేవుని వాక్యం రాయబడి ఉంటుంది, నువ్వు నమస్కారము చేస్తూ. దేవునికి స్తోత్రం. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు దేవుని దగ్గర రెండు చేతులు ఇలా జోడించి దేవునికి నమస్కారము చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తనకారుడైనటువంటి భక్తుడైన దావీదు అంటాడు, రండి మనమందరము కూడా ఆయనకు నమస్కారం చేసి ప్రార్థన చేయుదుము. నిర్గమకాండములో 34వ అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు మోషే, భక్తుడైనటువంటి మోషే చెప్తా ఉన్నటువంటి మాట లేకపోతే సందర్భం ఒకసారి చూద్దామా? 34వ అధ్యాయం 8వ వచనం పరిశుద్ధ లేఖనంలో మనం చదువుతూ ఉంటున్నాం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, చూడండి, దేవునికి నమస్కారం చేసి ఇంకా అక్కడ రాయబడి ఉంది, నేల వరకు తల వంచుకొని, నీ తలలు వంచి నువ్వు ప్రార్థన చేయవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించాలి, మనము మన తల వంచి దేవునికి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు ఉన్నాయి. ఆ కుష్ఠరోగిని దేవుడు బాగు చేసేటప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని అంటాడు. ఆయనకు నమస్కారం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు నమస్కారం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. యాయీరు కుమార్తె విషయంలో మనం చూసినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు నమస్కారం చేస్తాడు. దేవుని ప్రియులైనటువంటి మనము ప్రభువునకు ఆయనకు నమస్కరించి మనం ప్రార్థన చేయాలి. ఆయనకు నేల వరకు మన యొక్క తలను వంచి, దేవునికి స్తోత్రం, తలను వంచి. అందుకే దైవజనులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మన తలలు వంచి మనం అందరము కలిసి ప్రార్థన చేద్దాం. నిజమే, మన తలలు వంచి దేవునికి ప్రార్థన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న మోషే దేవునికి తల వంచి ఆయనకు ప్రార్థన చేశాడు. మీకు తెలుసా, భక్తుడైనటువంటి అబ్రహాము దేవుని దూతలను ఆహ్వానించినప్పుడు మీరు 19వ అధ్యాయం ఆదికాండంలో చదివితే దేవుని వాక్యం అక్కడ రాయబడి ఉంటుంది, దేవుని దూతలకు ఆయన సాగిలపడి నమస్కరించాడంట. అంటే దేవునికి నమస్కరించాడు సాగిలపడి. ప్రియులారా గమనించాలి, 4వ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను, నేల వరకు నీవు తల వంచి నమస్కారం చేసి ప్రార్థించాలి. తల వంచి ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. 5వ విషయం మీరు గమనిస్తే, నీవు సాగిలపడి ప్రార్థన చేయాలి. సాగిలపడటం అంటే అందరికీ తెలుసో తెలియదో కానీ, నీవు ఆ ఉన్న పాటనే నీవు దాన్ని బోర్ల పడి దేవునికి మొక్కడం, దానిని సాగిలపడటం అంటారు. మీరు సంఖ్యాకాండంలో చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది. ఎందుకో మరి కొన్ని విషయాలు సడన్లీగా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయం అనుకుంటాను, దేవునికి స్తోత్రం. 20వ అధ్యాయంలో మనం చదువుతాం. 6వ వచనములో ఇలా రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. మిరియాము చనిపోతుంది. అక్కడ మోషే యొక్క సహోదరి చనిపోయిన తర్వాత, ఆమెను పాతిపెట్టబడిన తర్వాత, ఆ తర్వాత జనులందరూ మోషే దగ్గరికి వచ్చి మోషేతో మాట్లాడతారు. మోషే అహరోనులకు విరోధముగా ఇశ్రాయేలు ప్రజలు పోగైతారు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలను చూచి మోషే అహరోనులు దేవుని ఎదుటకు వచ్చి సాగిలపడినట్టుగా మనం చూస్తాం. 6వ వచనం, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడింది. అంటే ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనుల మీద భేదము కలిగించబడిన తరువాత ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని సన్నిధిలో నడిపించడానికి దేవుడిచ్చిన బాధ్యతను పట్టుకున్న మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అనగా ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ఆయన ఏం చేశాడట? సాగిలపడి
దేవుని ఎదుట, ఆ ద్వారం ఎదుట స్వాగీలపడి దేవునికి మనవి చేశాడు, ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుని మహిమను ఆయన చూడగలిగాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నువ్వు సాగీలపడి దేవునికి ప్రార్థన చేయాలి. అంతేకాదు, మీరు అబ్రాహాము గురించి కూడా ఆ వచనాల్లో మనం చూడగలుగుతాం. 19వ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అబ్రహాము సాష్టాంగపడి నమస్కారం చేసినట్లుగా చూడండి. ఆ దేవునికి స్తోత్రం. సాష్టాంగపడి దేవుని దూతలను ఎదుర్కొన్నట్లుగా దేవుని లేఖనాల్లో మనం చదవగలుగుతాం. లోతు కూడా సాష్టాంగపడి నమస్కారం చేసినట్లు 19వ అధ్యాయంలో మనం చదువుతాం. ప్రియులారా, గమనించాలి, మన జీవితంలో సాష్టాంగపడి దేవుని ప్రార్థన చేసి మంచి ఆలోచనను నువ్వు కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, చివరి మాట, మనం ప్రార్థన చేసేటప్పుడు మన కళ్ళను మూసుకోవాలా, తెరిచి ఉంచాలా అనేది అందరికీ సందేహంతో కూడినటువంటి ప్రశ్న. బాగా గమనించాలి. నువ్వు కళ్ళు తెరిచి నువ్వు ప్రార్థించినప్పుడు నీకు బయట కనబడుతున్నటువంటి వస్తువులే నీ కనుల ముందు ప్రత్యక్షమవుతాయి. దానిని బట్టి నువ్వు చేసే ప్రార్థన నీకు అయిష్టతను కలగజేస్తుంది. దాని అర్థం ఏంటంటే, నువ్వు చేసేటువంటి ప్రార్థన నీ మనస్సునకు తగిన రీతిగా నీకు అనిపించదు, నీకు తృప్తిని కలిగించదు. నువ్వు దేవుడు నీతో మాట్లాడాలని ఒకవేళ అనుకున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా నీవు కళ్ళను మూసుకొని నువ్వు ప్రార్థిస్తే దేవుని ప్రత్యక్షతను చూడటానికి, దేవుని యొక్క మాటను వినటానికి, దేవుని యొక్క ప్రకాశమైన మహిమను చూడటానికి వీలు పడుతుంది. గమనించాలి, కళ్ళు తెరిచి చూచినప్పుడు బాహ్య సంబంధమైనటువంటివన్నీ కూడా నీకు కనబడతాయి. అంటే బయటికి కనిపించే ప్రతి వస్తువు, నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చుని నువ్వు కళ్ళ ముందు ఉన్నటువంటి వాటిని, సపోజ్ నువ్వు కూర్చున్న స్థలంలో, లేకపోతే నువ్వు నిలబడిన స్థలంలో, నువ్వు మోకరించిన స్థలంలో, నువ్వు సాగిలపడి ప్రార్థిస్తున్న సమయంలో నీవు కళ్ళు తెరిచి ప్రార్థిస్తున్నావు అనుకో, నీ కళ్ళ ముందు నీళ్లు ఒలికిపోయి కారిపోతున్నాయి అనుకోండి, నీ మనసంతా దాని మీదకే వెళ్ళిపోతుంది. అప్పుడు నీ ప్రార్థనకు ఆటంకం కలిగిపోతుంది. నువ్వు చేసే ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు అనుగ్రహించలేకపోతాడు, వినలేకపోతాడు, దేవుని కార్యం నీకు జరగలేకపోతుంది. కనుక దేవుని సంఘముగా మనం అందరము, దేవుని విశ్వాసముగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఒక సేవకుడిగా మీతో చెప్పేది ఏంటంటే, నీ కళ్ళను మూసుకున్నట్టు ద్వారా నీకు కలిగే ప్రయోజనం ఏంది? నీ కళ్ళను మూసుకొని నువ్వు ప్రార్థించడం ద్వారా నీకు కలిగే ప్రయోజనం 3. 1, నీ మనస్సు దేవుని పైన కేంద్రీకరిస్తావు. 2, నీవు బాహ్య సంబంధమైన దానిని చూడక ఆత్మ సంబంధమైన దానిని చూస్తావు. 3, దేవుని యొక్క వెలుగు, దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షతను నీవు కనుగొనగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఈ 3 విషయాలు నీకు కలుగుతాయి. కనుక నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఏంటంటే, నువ్వు మోకరించినప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు సాగిల పడినప్పుడు తప్పకుండా నీ కళ్ళను మూసుకొని ప్రార్థించు. ఒకవేళ నీవు నిలబడి ప్రార్థించిన నువ్వు కళ్ళను మూసుకొని ప్రార్థన చేయి. ఇక దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలముగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి సంగతి ఏంటిదో తెలుసా? దేవుడు నీకు దొరికిన కాలమందు ఆయనను నువ్వు వెతికి ఆయనకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఒక సమయాన్ని కేటాయించుకోవాలి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు. ఆ సమయంలో నీకెన్ని పనులున్నా నీవు ప్రార్థించే విధి విధానాల్లో ఏ రకమైన విధానమును కలిగి ఉన్నా ఆ విధానంలో నువ్వు ప్రార్థన చేయవచ్చు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు అయ్యగారు వచ్చి ప్రార్థనతో ముగించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందరూ కూడా తల్లు వంచుదాం. దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తుతి మంచిది. దేవుని సువార్తలో భారము కలిగి పరిగెత్తుచున్నాం. సువార్తకుడు ప్రకాశం గారు వచ్చి
ప్రార్థన చేస్తారు. అటు తర్వాత ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. స్తోత్రం. ప్రభుకు మహిమ మహిమ. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, గొప్ప దేవ, సర్వశక్తి మంతుడా, నీకు వందనం చెల్లిస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నిన్న ఏ విధంగా ప్రార్థించాలో మీరు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. అవును ప్రభా, ఏ విధంగా ప్రార్థన చేసినా కానీ ప్రభా, నీకు విధేయులమైన నీ సన్నిధిలో మోకరించాలని ప్రభా మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ప్రభా, ప్రతి సమయంలో ప్రభానైనా మేము ప్రార్థనలో ఎడతెగక ఉండాలని ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు. నిన్న విన్న వాక్యం ప్రతి ఒక్క హృదయాల్లో మీరు భద్రపరచండి ప్రభా. నిన్న వాళ్ళ ప్రతి ఒక్క జీవితాల్లో ప్రభా నిన్న మేలుకరంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. నిన్న 30 60 100 ఫలింపచేసి ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. నిన్న నీకు స్తోత్రం చెల్లిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సావాసము కూడి వచ్చిన మా అందరికీ, ఈ అనుదిన లైవ్లో మాట్లాడుతున్న, పాటలు పాడుతున్న, ఆరాధన చేస్తున్న మీ దాసులందరితో సదాకాలము తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. దయచేసి మర్చిపోకండి, జేసీపీ యొక్క మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయటము. ఈ లైవ్లో మాట్లాడుతున్న ప్రతి మాట ప్రార్థన పూర్వకముతో కూడిన మాట, శ్రేష్టమైన మాట, విలువైన మాట, త్యాగముతో కూడిన మాట. ఉపవాసం నుండి కన్నీరు విడిచి ప్రార్థన చేసిన మాటలు ఎంతో విలువైనవి. చూడండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. మీ నామానికి, దేవుని నామానికి మహిమను చెల్లించండి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించుగాక. ఇక సెలవు. ఆమేన్.